ఇంద్రనీల్ గారు తెలిసి మరీ ఎన్డీఏ ఒక ప్లాన్ చేసి మరీ ముందుకెళ్ళిందా? ఎందుకంటే బలం లేదని తెలిసి 2/3 మెజారిటీ అంటే అది సామాన్యమైన విషయం కాదు. విపక్షాల నుంచి చాలా తీసుకోవాల్సి ఉంటుంది. అది రాదని తెలిసి ముందుకెళ్ళడం ద్వారా లాభపడదామనేది ఒక వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. మీరు ఎలా భావిస్తారు? ఇక్కడ వాళ్ళు చాలా క్లారిటీతో ఇది ఒక రాజకీయ కోణంలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టారనేది మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి సార్. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ చాలా కీలకమైన రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అంటే బీజేపీ యొక్క ఎగ్జిస్టెన్స్ లేని తమిళనాడు అండ్ కేరళలో జరుగుతున్నాయి. అలాగే బీజేపీ ఎప్పటి నుంచో ఆ కోటను బద్దలు కొట్టాలని చూస్తున్న పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మహిళా వ్యతిరేకులుగా వీళ్ళని చిత్రీకరించాలి అనే విషయంలో వచ్చారు కానివ్వండి. చూడండి, ఓన్లీ మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయాలి అనుకుంటే డీలిమిటేషన్తో లింకు పెట్టకుండా పాస్ చేస్తే అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి. అంటే 2029 పార్లమెంట్ ఎన్నికల సమయానికి డీలిమిటేషన్ ద్వారా సీట్ల పెంపు లేకుండా ముందు మహిళా రిజర్వేషన్ ఎన్ని సీట్లు ఉంటే అన్నిట్లో 33%. ఆల్రెడీ ఆ బిల్లుని రాష్ట్రపతి సైన్ కూడా అయిపోయింది. ఎప్పటి నుంచి అమలు పరచాలి అన్నది మాత్రమే ఇప్పుడు డెసిషన్. అయితే ఎప్పటి నుంచి అమలు పరచాలి, ఆ అమెండ్మెంట్ ఎందుకు అవసరమైంది? 2023లో పెట్టిన బిల్లులో ఏముంది అంటే జనగణన జరిగిన తర్వాత మాత్రమే ఆ బిల్లు అప్రూవ్ అవ్వాలి. ఎందుకు అంటే జనగణన జరిగిన తర్వాత ఆ డీలిమిటేషన్ జరిగి ఆ తర్వాత మహిళా బిల్లు వాళ్ళకి ఏ సీట్లు కేటాయిస్తారనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆ అమెండ్మెంట్ చేసుకునేటప్పుడు అంతవరకు చేసుకుంటే సరిపోయే కాడికి ఆ మహిళా బిల్లును తీసుకొచ్చి డీలిమిటేషన్తో లింక్ పెట్టారు. సరే, డీలిమిటేషన్ కన్నా ఏం చెప్తున్నారు, జనాభా ప్రాతిపదికన కాదు, సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలకు ఎలాంటి హాని లేదు, ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లోనూ 50% ఆఫ్ సీట్స్ పెంచే అవకాశం ఇస్తున్నాము, అందువల్ల దక్షిణాది రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి అంటున్నారు. ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. ఉత్తరప్రదేశ్లో మొన్న ఎస్ఐఆర్ నడిస్తే 3 కోట్ల ఓట్లు డిలీట్ చేయబడ్డాయి. తెలంగాణ ఓటర్స్ 3 కోట్లు, అంటే 17 పార్లమెంట్లకు సంబంధించిన ఓటర్లు డిలీట్ చేయబడ్డాయి. అంటే మరి మీకు ఉత్తరప్రదేశ్లో 17 పార్లమెంట్లు తగ్గిస్తారా? లేని ఓటర్లకి 17 స్థానాలు అదనంగా ఉన్నట్టు. మరి ఇప్పుడు 50% ఓటింగ్ ప్రకారం పెంచే లెక్కల్లో చూసుకుంటే 17కి ఇంకో 9 కలిపితే అంటే లేని ఓటర్లతో 26 స్థానాలు అధికంగా మీరు నార్త్ ఇండియాలో పెంచుకుంటూ లేని ఓటర్స్తో ఏదో సౌత్ ఇండియాలో రాష్ట్రాలను ఉద్ధరించేసినట్లు స్పీచ్లు ఉంటున్నాయి. కానీ సౌత్కి ఒక నష్టం జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన వెళ్తే మనం కుటుంబ నియంత్రణ సౌత్ వాళ్ళు చాలా చక్కగా అమలు చేశారు, నార్త్లో అది అమలు కాలేదు కాబట్టి నష్టపోతామని అంటున్నారు. కానీ ఇప్పుడు 50% దేశం అంతా చేస్తామంటున్నారు కదా. అదే మీరు చూడండి సార్, ఇక్కడ ఎన్ని రకాల క్లారిటీ లేనివి, అంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేదు ఇప్పుడు జరుగుతున్న బిల్లులో విషయాలు అవ్వచ్చు, బిల్లులో పొందుపరిచే విషయాలు అవ్వచ్చు, క్లారిటీ లేకుండా బిల్లులు పెడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు సార్. అలాగే ఎవరికైనా అనుమానాలు ఎక్కడ కూడా 50% పెంచుతున్నాము, అన్ని ఏ రాష్ట్రానికి ఎన్ని పెరుగుతాయి అనేది ఈరోజు మిథున్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా బిల్లులో పెట్టండి అని అడుగుతున్నారు. గతంలో కూడా మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన హామీ చట్టంలో, అంటే ఆ చట్టంలో ఉన్న వాటికే ఇప్పుడు దాకా మనకు దిక్కులేదు. పైపెచ్చు పార్లమెంట్ సాక్షిగా ఆ రోజైతే చాలా చెప్పారు, వాటికైతే అసలు ఊసేలేదు. ఇప్పుడు మెన్షన్ చేయకపోతే ఎందుకు మద్దతు ఇవ్వాలి? ప్రతిపక్షాలు కానివ్వండి, ఏదైనా వాళ్ళు అడిగింది చేయాలి కదా. ఇంకొకటి చూడండి, జనాభా ప్రాతిపదికన కాకుండా కేవలం ఇమీడియట్గా, అంటే ఇప్పుడు అమెండ్మెంట్ ఏం చేయాలని చూశారు, 2023 ఏప్రిల్లో బిల్ పాస్ అయిన మహిళా రిజర్వేషన్ బిల్లుని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూసిన తర్వాత డిబేట్. महिला बिल निकालिए, उसको उसका इम्प्लीमेंटेशन आज से करिए और पूरा का पूरा ऑपोजिशन 100% आपको समर्थन देगा और महिला बिल हम इमीडिएट इम्प्लीमेंटेशन करा देंगे. अपनी स्पीच में 16 का जिक्र आपने किया था, क्या है 16? देखा मोदी जी का चेहरा देखा आपने? 16 का क्या मतलब है? yes please sir. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, జనాభా లెక్కలతో సంబంధం లేకుండా ఇమీడియట్గా డీలిమిటేషన్కి వెళ్ళిపోదాము అనేది వాళ్ళ ప్రపోజల్. సరే, మళ్ళీ ఏం చెబుతున్నారు, 2011 జనాభా ప్రాతిపదికన అంటున్నారు. 2011 ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగిన తర్వాత జనాభా లెక్కలు తీయలేదు కదా, సెన్సస్ తీసుకోలేదు కదా. తీయలేదు, కానీ వాళ్ళు ఎందుకు కరోనా వల్ల ఆగిపోయిందని చెప్తున్నారు. అంటే జనరల్గా ఏంటి, 2023లో ఏదో ఒక ప్రాతిపదిక కావాలి కదా. ప్రాతిపదిక కావాలి. అదే నేను ఒక విషయం చెప్తా చూడండి, 2023లో ఏమని ఉంది, నెక్స్ట్ జనగణన కంప్లీట్ అయిన తర్వాత డీలిమిటేషన్ తర్వాత మహిళా బిల్ రిజర్వేషన్ని అమలు చేయండి అని ఉంది. ఓకే.
సో జనగణన ఆల్రెడీ ప్రారంభమైంది. అది కంప్లీట్ అయిన తర్వాత డీలిమిటేషన్ కంప్లీట్ అయ్యి 2029 టయానికి డీలిమిటేషన్ కంప్లీట్ అయ్యే పరిస్థితి కనపడల. ఓకే. సో వాళ్ళ ప్రాధాన్యత మహిళా బిల్ కంటే కూడా డీలిమిటేషన్ చేయాలి అనేదే వాళ్ళ ప్రాధాన్యత. సో ఈ రెండింటిని కలిపి ప్రజలను ఏంటంటే మహిళా వ్యతిరేకులుగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇరకాటంలో పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ కానీ మీరు తీసుకుంటే ఏదో ఒకటి ప్రామాణికంగా తీసుకోవాలి కాబట్టి 2011ని ప్రామాణికంగా అంటున్నారు. ప్రామాణికంగా ఏంటి? సీట్లు పెంపుల గురించి కాదు, ప్రతి రాష్ట్రంలో 50% పెంచుతాం అంటున్నారు. కానీ ఎందుకు పెరిగిన టోటల్ సీట్ల మీద ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఉండాలి అనే దానికోసమే ఆ జనాభా ప్రామాణికంగా తీసుకుంటా ఉంటున్నారు. ఓకే. ఎస్సీ ఎస్టీలు ఎక్కడ ఎక్కువ ఉంటే అది వాళ్ళకి కేటాయించబడుతుంది. ఆ ఒక్క కేటాయింపు కోసమే 2011 డేటా. మరి 2011 నుంచి 2026 మధ్య ఈ 15 సంవత్సరాలు మీకు అర్బనైజేషన్ పెరుగుతూ మైగ్రేషన్ పెరిగిపోయి ఆర్థిక అవసరాల రీత్యా ఉద్యోగం ఉపాధి కోసం ఎంతమంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గపు ఓటర్లు సిటీలకు తరలి వచ్చారు? మరి ఇప్పుడు కొత్త లెక్కల ప్రకారం కాకుండా మీరు 2011 ప్రకారం కానీ మీరు ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు కానీ ఇస్తే వాళ్ళు తక్కువ ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి, వాళ్ళు ఎక్కువ ఉన్న చోటేమో జనరల్గా కేటాయిస్తే అది కూడా న్యాయబద్ధంగా కాదు కదా. సో ఈ బిల్లులో చాలా లోపభూయిష్టంగా చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే చాలా ఇప్పుడు ఆగమేఘాల మీద పెట్టాల్సిన అవసరమే ఉంది. ప్రతిపక్షాలు ఏం కోరాయి? ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఏప్రిల్లో కంప్లీట్ అయిపోతున్నాయి కదా, మేలో. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత పెట్టుకోమంటున్నాయి కదా. అంటే ఒక నెల ఆగలేకపోయారా? జనగణనకి మనము కరోనా సమయంలో చేయలేక ఆగాము, డీలిమిటేషన్ అయితే 30 సంవత్సరాల నుంచి చేయలేకపోయాము. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఒక నెల ఆగలేని పరిస్థితిలో ఎందుకుంది కేంద్రం? కేవలం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రాల్లో గెలుపు కోసమే, అంటే మహిళా వ్యతిరేకులు వీళ్ళు అని చూపించడం కోసమే ఈ బిల్లు పెట్టారు. మరియు మహిళా బిల్లు పాస్ చేసి ఇప్పుడు చాలా సింపుల్ సార్, అమెండ్మెంట్ చేసేసి డీలిమిటేషన్తో సంబంధం లేదు, 2029 నుంచి ఎన్ని సీట్లు ఉంటే అన్నింటిలో 33% రిజర్వేషన్ మహిళలకు కేటాయిస్తే అయిపోదా? అవును. మహిళా బిల్లు వరకు పాస్ చేయొచ్చు కదా. అవును. దాన్ని డీలిమిటేషన్తో లింక్ పెట్టి డీలిమిటేషన్ వాళ్ళ ప్రాధాన్యత ఏంటి? నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచుకోవడం అనేది. అవును. దాన్ని టార్గెట్ పెట్టి చూపించి మహిళా బిల్లుల్ని కావాలని, అంటే పార్టీలన్నీ వ్యతిరేకంగా పనిచేస్తాయని చూపించడానికి. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా మహిళా బిల్లును ఎక్కడా వ్యతిరేకించట్లా. వాళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు? మహిళా బిల్లులో కొత్తగా ఏముంది? ఓకే. గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా బిల్లులోకి ఇప్పటికి ఏమన్నా తేడాలు ఉన్నాయా? ఏమీ లేవు సార్. 15 సంవత్సరాలు ఉంటాయి, తర్వాత రొటేషన్ సిస్టంలో మారుతుంటాయి. ఎక్కడైతే ఇప్పుడు మహిళకు కేటాయించారో అక్కడ 15 సంవత్సరాల పాటు మహిళా రిజర్వేషన్గా సీట్ ఉంటుంది. అది రొటేషన్ పద్ధతిలో మారుతుంది. సేమ్ అప్పటికి ఇప్పుడు ఏం తేడా లేదు. కాకపోతే అప్పుడు యూపీఏ తీసుకొచ్చింది ఏంటి అంటే ఇమీడియట్గా ఆ రాష్ట్రపతి సైన్ అయిపోతే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. వీళ్ళు తెచ్చిన దాంట్లో ఏంటి అంటే డీలిమిటేషన్ జనగణన కంప్లీట్ అయిన తర్వాతే చేయాలి అనేది డిఫరెన్స్. ఒక్క డిఫరెన్స్ తప్పితే ఏమీ లేదు. ఒకవేళ నిజంగా మహిళా బిల్లుని పాస్ చేయాలి అనుకుంటే అమెండ్మెంట్ చేయటం అదొకటి లేకుండా 2029 ఎన్నికల్లో మహిళా బిల్లు 1/3 అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా. అవును. సో వీళ్ళు డీలిమిటేషన్లో ఉన్న లొసుగులు క్లారిటీ చెప్పకుండా, బిల్లులో అన్నీ క్లియర్గా మెన్షన్ చేయకుండా, ఏ రాష్ట్రానికి ఎన్ని పెరుగుతాయి చెప్పకుండా, ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలను ఏ ప్రాతిపదికన ఇస్తారో చెప్పకుండా, అంటే 2011 ఓటర్స్ డేటాని ప్రామాణికంగా తీసుకోవటం ఒక తప్పు ఉంది. అంటే ఒక పక్కన మీరు ఇప్పుడే కాదండి, ఎస్పీ పార్టీలు గతంలో కూడా వ్యతిరేకించింది. ప్రతిసారి వాళ్ళు ఓబీసీ రిజర్వేషన్ కోసం అవకాశం వచ్చిన ప్రతిసారి పోరాడతారు. కానీ ఈ టోటల్ సినారియోలో సార్ వైఎస్ఆర్సీపీని ఒక విషయంలో మెచ్చుకోవాలి సార్. ఏంటి అంటే కేంద్రం ఏం చెబుతుంది? ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ప్రతి రాష్ట్రంలోనూ 50% పెంచుతా ఉంది. వైసీపీ ఏం అడుగుతుంది? రాష్ట్రంలో ప్రాంతాల వారీగా కూడా నష్టం జరగకుండా చూడమని అడిగింది. అంటే ప్రతిసారి రాయలసీమ నష్టపోవాల్సిందేనా? 2009 ముందు జరిగిన డీలిమిటేషన్ లో క్లారిటీ ఏం లేదు కదా, ఏమీ లేదు. ఈ బిల్లు అసలు రాష్ట్రాల్లో ఎలా చేస్తారని కానీ, రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు ఏ రాష్ట్రానికి ఎన్ని పెరుగుతాయి అని కానివ్వండి. ఇంకొక విచిత్రం చూడండి, లోక్సభలో సీట్లు పెరుగుతాయి, రాజ్యసభలో పెరగవు. ఇప్పుడు రాజ్యసభలో పెరగకపోవడం అయిపోయింది కదా. ఇప్పుడు క్లియర్ ఉంది సార్, రాజ్యసభ ఎప్పటికీ ఫిక్స్. అది ఫిక్స్ అంటే ఇప్పుడు పెంచుకునే అవకాశం ఉన్నప్పుడు పెంచాలి కదా. అవును. ఇప్పుడు ఆ విషయం ఎక్కడ చెప్పలేదు కదా. రాజ్యసభ గురించి పెరుగుతాయి భవిష్యత్తులో కూడా ఎక్కడ వాళ్ళు ఏం చెబుతున్నారు? లోక్సభ అసెంబ్లీ స్థానాల వరకే చెప్తున్నారు. సో శాసన మండలి అవ్వచ్చు, రాజ్యసభ గురించి మెన్షన్ చేయట్లేదు వాళ్ళు. సో రాజ్యసభలో సీట్లు పెరగకపోతే ఏదో ఒక రోజు ఒక బిల్ పాస్ అవ్వలేదు, వాళ్ళు బలవంతంగా అధికారంలో ఉన్న వాళ్ళు పాస్ చేయాలనుకుంటున్నారు. పాస్ చేయాలనుకుంటే ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించి కూడా పాస్ చేసుకోగలరు. సో ఇన్ని లోసుగులు ఉన్న బిల్లుని ఆబ్వియస్లీ వ్యతిరేకిస్తారు. రైట్.
ఎస్, వరద కళ్యాణి గారు ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ, వారు మనతో పాటు లైవ్కి జాయిన్ అయ్యారు. ఒకసారి వరద కళ్యాణి గారితో మాట్లాడదాం. కళ్యాణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. చేతి వరకు వచ్చి నోటికి అందకపోవడం అన్నట్టుగా తయారైంది నమస్తే అండి. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని చూసినప్పుడు. వైఎస్ఆర్సీపీ మద్దతు కూడా ఇచ్చింది, నిరాశకు గురి చేసిందండి. చెప్పండి. ఖచ్చితంగా ఈ బిల్లు ఎప్పుడు పెట్టినా కూడా 2023లో కూడా మద్దతు ఇచ్చింది, ఇప్పుడు కూడా మద్దతు ఇచ్చింది. ఏ రూపంలో వచ్చినా కూడా మా పార్టీ మద్దతు ఇచ్చిన విషయం మనందరం చూసాము. ఈసారైనా పాస్ అవుతుందని ఈ రాష్ట్రంలోనైనా దేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే ఈ మహిళా బిల్లు గురించి ఎన్నో దశాబ్దాలుగా చర్చ జరుగుతూ ఉంది. కానీ ఎంత డిమాండ్ వస్తూ ఉంది ఇలాంటి బిల్లు పాస్ అవ్వాలి అని చెప్పి, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈసారైనా ఖచ్చితంగా కార్యరూపం దాల్చుతుందని దేశంలో ఉన్న మహిళలందరూ ఎంతో ఆశగా ఎదురు చూడడం జరిగింది. ఈరోజు ఈ బిల్ పాస్ కాకపోవడం నిజంగా తీవ్రమైన నిరాశకు గురి చేసింది మహిళలందరికీ. ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు నెక్స్ట్ వచ్చే సమావేశాల్లోనో ఎప్పుడో ఒకసారి ఇది పెట్టి సెపరేట్గా మహిళా బిల్లు పెట్టడమైనా చేయొచ్చు. లేదు అంటే ప్రతిపక్షాల తాలూకా సందేశాలన్నింటినీ కూడా నివృత్తి చేసి అప్పుడు పెట్టాలి. పెడితే అప్పుడైనా అందరూ కూడా అంగీకరిస్తారని నేను భావిస్తూ ఉన్నానండి. చట్టం వచ్చి ఉంటే మహిళా సాధికారితకి ఇది ఎలా ఉపయోగపడేది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, ఎంతో ఉపయోగపడేది. ఇలా యాక్చువల్గా ఈ బిల్లు వచ్చి ఉంటే మహిళలండి చాలా సమస్యలతో ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మహిళలు ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం లేదా వాళ్ళ సాధికారత కోసం, వాళ్ళ రక్షణ కోసం చట్టసభల్లో వాళ్ళ గొంతు వినిపించాలని మహిళల ఆశగా ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ బిల్ కనుక పాస్ అయితే 33% మహిళలు చట్టసభల్లోకి వెళ్ళి తమ వాయిస్ వినిపించుకుంటారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చూడండి, కూటమి పాలనలో ఒకవైపు రక్షణ లేదు, వాళ్ళకి సాధికారత కూడా లేదు, ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పి ఏ ఒక్కటి అమలు చేయలేదు. అలాగే అన్ని రకాలుగా మహిళలు మోసం చేశారు. అదే 33% మహిళలు కనుక ఇక్కడ అసెంబ్లీలో ఉండుంటే వాళ్ళు తమ గొంతు వినిపిస్తారు. రాష్ట్ర ప్రజలందరి తాలూకా వాయిస్ వాళ్ళు వినిపించగలుస్తారు. మహిళల రక్షణ కోసం వాళ్ళు పోరాటం చేయగలుస్తారు. అందుకోసం మహిళలందరూ ఎంతో ఆశగా ఎదురు చూడడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే మనం చూసాం, 2019 నుంచి 24 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎంతో చక్కగా మహిళా సాధికారతకు, ముఖ్యంగా మహిళలకి రాజకీయ సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారు. మనము ఒకటే పంచాయతీల్లో అదే స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్స్ విషయం తీసుకుందాము. మరి 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు దాన్ని అమలు చేయలేదు? జగనన్న మాత్రం 19 నుంచి 24 మధ్య దాన్ని అమలు చేశారు. అంటే మహిళల తాలూకా రాజకీయ సాధికారత మీద జగనానికి అంత చిత్తశుద్ధి ఉంది. అతను ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు కూడా మహిళల్ని ఒక మహారాణుల్లా కూర్చోబెట్టాలి అని చెప్పి వాళ్ళకి రాజకీయ పదవులు ఇవ్వడమే కాకుండా, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేయడమే కాకుండా, వాళ్ళ రక్షణ కోసం కూడా పెద్దపీట వేసి ఒక దిశ వ్యవస్థనే తీసుకొచ్చిన విషయం మనందరము చూసాం. అంటే మహిళల పట్ల అంత చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిజం చెప్పాలంటే రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే జగనన్న రాజనీతి వలన, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళలకి ఎక్కువ అవకాశాలు వచ్చిన విషయం మనం అందరము చూసాము. జడ్పీ చైర్మన్లు అవ్వచ్చు, మేయర్లు అవ్వచ్చు, ఎంపీపీలు అవ్వచ్చు, జడ్పీటీసీలు అవ్వచ్చు, ఎంపీటీసీలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ కంటే జగనన్న ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో దాని వలన మహిళలు ఆ సభల్లోకి వెళ్ళి చక్కగా వాళ్ళ వాయిస్ వినిపించేవారు, మహిళల సమస్యలు ప్రస్తావించేవారు. అలాగే ఈ 33 రిజర్వేషన్ బిల్లు కనుక చట్టసభల్లో 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ కనుక పాస్ అయి ఉంటే మహిళలు చాలా చక్కగా దాన్ని వినియోగించుకునేవారు. ఎందుకంటే ఒక ఇంటిని చక్కదిద్దడంలో మహిళలు కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రాన్ని, దేశాన్ని, అలాగే వాళ్ళ నియోజకవర్గాన్ని చక్కదిద్దడంలో వాళ్ళు ఎంతో చక్కగా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అనడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే ఈరోజు ఉద్యోగాల్లో అవ్వచ్చు, వ్యాపార రంగంలో అవ్వచ్చు, రాజకీయ రంగంలో అవ్వచ్చు, ఇప్పుడున్న మహిళలు, ఇప్పటి వరకు ఎంతో మంది మహిళలు ఈ రంగాల్లో అడుగు పెట్టారు. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఎంతో చక్కగా
మేము ఎంత బాగా చేయగలము అని ప్రతి మహిళ కూడా ప్రూవ్ చేసుకున్న విషయం మనం చూసాం. అదే చట్టసభలో కనుక 33% వస్తే అది మరింతగా దాన్ని ప్రూవ్ చేసుకునే వాళ్ళు మనం చూస్తే ఎన్నో దశాబ్దాలుగా మహిళలు అనే వాళ్ళు అణిచివేతకు గురవుతూ ఉన్నారు ఈ సమాజంలో. వాళ్ళని ఆ అణిచివేత నుంచి దూరం చేయడం కోసం కందుకూరి గారు అవ్వచ్చు, అలాగే జ్యోతిరావు పూలే గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతగానో సమసమాజ స్థాపనకు మహిళల అభ్యున్నతి కోసం కృషి చేశారు. వాళ్ళ ఆశయాలను ఆచరణలో పెట్టిన వ్యక్తి వన్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో వైఎస్ఆర్ గారు మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారు, నో డౌట్. అంతకంటే రెట్టింపు మహిళా సాధికారత జగనన్న ఇవ్వడం జరిగింది. ఈవెన్ పథకాలు కూడా చూడండి, ఇచ్చిన పథకాలన్నింటిలో కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండే పరిస్థితి మనం చూసాం. కాబట్టి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళలు ఒక స్వర్ణయుగం లాంటి పాలనని చూసిన పరిస్థితి మనం చూసాం. ఈశ్వర్ ఇంద్రనీల్ గారు, దక్షిణాది వరకు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. మనకు ఓవరాల్గా 543 లెక్కేసుకున్నప్పుడు మన ప్రాతినిధ్యం, మన పర్సంటేజ్ చూస్తే 4.6% ఉంది. అదే 816కు పెరిగాయి అనుకోండి మొత్తం పార్లమెంటు స్థానాలు, 38కి మనది పెరిగితే 50% పెంచుతామన్నారు కాబట్టి 4.65% పెరుగుతుంది మన ప్రాతినిధ్యం. అంటే 0.5% మనకి ప్రాతినిధ్యం పెరిగింది. అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు సంఖ్య చూస్తే 25 నుంచి 38కి వెళ్తాం. తెలంగాణ తీసుకోండి, 17 నుంచి 26కి వెళ్ళే అవకాశం ఉంది. కర్ణాటక 28 నుంచి 42, తమిళనాడు 39 నుంచి 59, కేరళ 20 నుంచి 30. అన్నీ ఏ రకంగా తీసుకున్నా పెరుగుతున్నాయి కదా. మరి దక్షిణాదికి అన్యాయం అనేటటువంటి వాదన ఎందుకు తెరపైకి వచ్చింది? అంటే మొదటిగా వీళ్ళు ఏంటంటే డీలిమిటేషన్ అనే ప్రొసీజర్ ఎప్పుడైనా కూడా జనగణన ఆధారంగా చేసుకుని మాత్రమే జరగాలి. అది రాజ్యాంగంలో పొందుపరిచింది. అవును. సో జనగణన ప్రామాణికంగా తీసుకుంటే ఇప్పుడు మనం ఏదైతే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తర్వాత పెట్టిన ఒక బిడ్డ ముద్దు రెండో బిడ్డ హద్దు అనే టైపు మన దక్షిణాది రాష్ట్రాలు ఆ నిబంధనలను ఎలా అయితే ఫాలో అయ్యామో ఆ విధంగా నార్త్ ఇండియాలో ఫాలో అవ్వాలి. దాని కారణంగా ఏమైంది, మనదేమో జనాభా కంట్రోల్గా ఉంది, వాళ్ళదేమో అధికంగా ఉంది. ఇప్పుడు కొత్తగా సెన్సస్ చేసి ఆ సెన్సస్ వైజ్ జరిగితే నార్త్ ఇండియాలో ఎక్కువ సీట్లు వచ్చి జనాభా ప్రాతిపదికన జరిగితే మనకు తగ్గిపోతాయి అనేది సౌత్ ఇండియా యొక్క అబ్జెక్షన్. ఈ అబ్జెక్షన్లో సౌత్ ఇండియా పార్టిసిపేషను వీళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తే మళ్ళీ అక్కడ 2/3 మెజారిటీ వచ్చే పరిస్థితి ఉండదు. అందుకారణంగా వీళ్ళు ఏం చేశారంటే జనగణనతో సంబంధం లేకుండా డీలిమిటేషన్ అనేది ప్రతి రాష్ట్రంలో ఎన్ని అయితే పార్లమెంట్లు ఉన్నాయో వాటిని 50% పెంచుదామన్నారు. ఎందుకు? ఈ డీలిమిటేషన్ లాస్ట్ టైం జరిగినప్పుడు 1970s జరిగినప్పుడు అప్పటికి ఈ కుటుంబ నియంత్రణ అనే నిబంధనలు తీసుకురాల. సో ఆ నిబంధనలతో సంబంధం లేకుండా ఏవైతే రాష్ట్రాలకు ఆ రోజు జనాభా ప్రాతిపదికన ఇచ్చారో దాని మీద 50% పెంచడం వలన ఆ నిబంధన ఫాలో అయినా అవ్వకపోయినా ఏ రాష్ట్రానికి ఇబ్బంది కలగదు. అందువల్ల రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం వాటి నిష్పత్తిలోనే ఉంటుంది అనేది కేంద్రం యొక్క వాదన. దాన్ని అందరూ సహకరిస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే అన్ని ప్రాంతీయ పార్టీలు అవ్వచ్చు, లేదు అంటే రీజనల్ పార్టీస్ రాష్ట్రంలో వ్యతిరేకంగా అంటే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకమైన పార్టీలు కూడా 50% ఆఫ్ సీట్స్ పెరగటాన్ని ఆమోదించడానికి సిద్ధంగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళు ఆ బిల్లులో క్లారిటీ ఇవ్వకపోవటం, ఆల్ ఆఫ్ సడన్ ఎలక్షన్స్ ముందు తీసుకురావటం, ఈ బిల్లులో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయని ముందే మెన్షన్ చేయకపోవటం, ఆ పైన ఏంటంటే ఈ SC ST రిజర్వేషన్లు కేటాయించడానికి 2011 సెన్సెస్ని ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పడం ప్రారంభమైంది కదా. జనగణన అనేది ప్రారంభమైంది. అప్పటి వరకు వెయిట్ చేసి చేయడానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? అంటే అప్పటి వరకు వెయిట్ చేస్తే 2029కి డీలిమిటేషన్ ఉండదు. ఉండదా? ఉండదు. ఎందుకంటే మీకు డీలిమిట్ ఇప్పుడు జనగణన కంప్లీట్ అవ్వాలంటే 2027 వచ్చేస్తుంది. అవును. తర్వాత డీలిమిటేషన్కి మరలా 1 year పైన టైం కేటాయించాల్సి వస్తారు. ఎందుకంటే రాష్ట్రాలు మళ్ళీ కమిటీలు ఫామ్ చేసుకొని రాష్ట్రాలు భౌగోళికంగా సరిహద్దుల్ని నిర్ణయించుకొని అభ్యంతరాలను స్వీకరించి ప్రజల యొక్క అభ్యంతరాలు ఇవన్నీ కూడా స్వీకరించి అన్ని ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి 1 year పైన పడుతుంది సార్. ఆ డిలిమిటేషన్ ప్రక్రియ 1 year పైన పట్టిపోయి ఇంకా ఎలక్షన్ ఇయర్, ఇంకా ఫైనల్ ఇయర్లో ఎలక్షన్ ఇయర్ 2020 దాటిపోయింది. ఇంకా ఎలక్షన్ ఇయర్ అప్పుడు ఏమైందంటే ఎలక్షన్ కమిషన్ మేము సిద్ధంగా లేదని చేతులు ఎత్తేస్తుంది. ఓకే. అందు కారణంగా ఏంటి అంటే ఇప్పుడు డీలిమిటేషన్ అంత టైం మామూలుగా కూడా జనగణనకి ఒకప్పుడు పెద్ద పెద్ద పేపర్లు షీట్లు తీసుకొచ్చి ఒక్కొక్క కాలం రాసుకుంటూ వాటినన్నింటినీ మళ్ళీ జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వీటినంతా క్రోడీకరించి కేంద్రానికి పంపడం ఇవి ఉంటాయి కదా.
ఇప్పుడు సింపుల్ గా ఏదో ఒక గట్టిగా 3 రోజులు పని సార్ అది ఇప్పుడైతే అదే కదా గట్టిగా 3 అంటున్నాను రోజుల పని. కాకపోతే డివైస్ తీసుకొస్తారు, అందులో ఏముందో నోట్ కాకపోతే చేస్తారు, ఏంటంటే ఒక్కసారిగా ఇప్పుడు present వెళ్ళిపోతుంది. already Data start మొత్తం అయింది సార్. ఒకే చోట స్టోర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా జనగణన అంటే ముందు హౌస్ హోల్డ్స్ లెక్కిస్తారు. అవును, హౌస్ హోల్డ్స్ లెక్కించిన తర్వాత వాటి డేటా పైకి పంపిన తర్వాత అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ జనగణన చేస్తారు. హౌస్ హోల్డ్లో ఉన్న జనగణన ఈ 2 phases లో జరుగుతుంది జనగణన ఎప్పుడైనా కూడా. ఓకే. సో ఈ ప్రొసీజర్ 1 year పడుతుంది, మరలా డిలిమిటేషన్ 1 year పడుతుంది. అంటే ఏమవుతుంది, ఆల్మోస్ట్ 28 మిడ్ దాకా వెళ్ళిపోతారు. ఇమీడియట్ గా 1 year కూడా గ్యాప్ లేనప్పుడు ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా, అంటే మా యంత్రాంగం అంతా సిద్ధంగా లేదు, ఎంతమందిని మేము అరేంజ్ చేసుకోలేదు, కొత్తగా ఇన్ని సీట్లు పెరిగితే ఇంతమంది సిబ్బందికి మేము సిద్ధంగా లేమని వాళ్ళు చెప్పారనుకోండి, సో కోర్టు కూడా ఈ డీలిమిటేషన్ నెక్స్ట్ టర్మ్కి ఇంప్లిమెంట్ చేసుకోండి, మేము గో హెడ్ విత్ ద ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యున్సీస్ అని చెప్పేసింది. సో ఈ కారణాల వల్ల ముందుకు తీసుకురాబోతున్నామని చెప్తున్నారు కానివ్వండి. ఇక్కడ చెయ్యాలనుకుంటే ఇప్పుడు కూడా చూడండి, డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసి బౌండరీస్ డిసైడ్ అవడానికి 1 year పట్టింది కదా. అవును. ఈ 1 year లో జనగణన కంప్లీట్ అయిన తర్వాత 2026 సెన్సస్ తీసుకోవడానికి ఏంటి వాళ్ళ ఇబ్బంది? ఓన్లీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీలు నిర్ణయించాలి అంటే మీరు డీలిమిటేషన్ 2 phases లో చేసుకోండి. డీలిమిటేషన్ లో భౌగోళిక సరిహద్దులు నిర్ణయించి నియోజకవర్గాలు ఫైనలైజ్ అయిన తర్వాత 1 year కంప్లీషన్ కల్లా మీకు జనగణన కూడా కంప్లీట్ అయింది. కొత్త సెన్సెస్ వైజే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్న చోట వాళ్ళకి ఇవ్వండి. సో వాళ్ళకి అన్యాయం జరగకూడదు కదా ఈ ప్రొసీజర్ మొత్తంలో. సో ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి ఇందులో. అంటే రాజ్యసభ సీట్లు పెరగకపోవడం అవ్వచ్చు, రాజ్యసభ సీట్లు మరి ఏ విధంగా కేటాయిస్తారని కానివ్వండి, ఇప్పుడు రాజ్యసభ సీట్లకి అండ్ పెరిగిన లోక్సభ సీట్లకి ఆ రేషియోస్ చెక్ చేసుకునే అవకాశం కానివ్వండి, చాలా డీటెయిల్గా ఉండాలి సార్. బిల్ అనేది 30 సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 30 ఏంటి సార్, 50 సంవత్సరాలు, 50 సంవత్సరాల తర్వాత జరగబోయే డీలిమిటేషన్ అంటే ఎంత డీటెయిలింగ్గా ఉండాలి. అవును, ఆ ఇన్ఫర్మేషన్ అనేది, ఆ ఇన్ఫర్మేషన్ డీటెయిలింగ్గా లేకపోవటం. ఇప్పుడు రాష్ట్రాల్లో ఏ విధంగా డీలిమిటేషన్ చేస్తారు అనేది అసలు ఎక్కడైనా మెన్షన్ చేశారా? లేదు. ఇప్పుడు కేంద్రం అంటే పార్లమెంట్ సీట్లు 50% పెరుగుతాయని చెబుతున్నారు, అసెంబ్లీ స్థానాలు కూడా 50% పెరుగుతాయని బిల్లులో మెన్షన్ చేశారా? ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయో మెన్షన్ చేస్తున్నారా? అక్కడ కూడా ప్రాంతాల వారి జరగకూడదు. అంటే మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి సార్, విదర్భతో ఒక రాష్ట్రంలో విదర్భతో ఇష్యూ ఉంటుంది, తమిళనాడులో ఒక దక్షిణ తెలంగాణ, తమిళనాడులో ఉంటుంది, మనకి 3 ప్రాంతాలకు సమానంగా కావాలని ఉంటుంది. ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి అంటే అభివృద్ధి చెందని ప్రాంతం నుంచి అభ్యంతరాలు ఉంటాయి. సో వీటన్నిటినీ కన్సిడరేషన్ లేకుండా, రాష్ట్రాలను సంప్రదించకుండా, అంటే మా ధోరణిలో మేము వెళ్తాం, మాకు మెజారిటీ ఉంది, మేము ఏదైనా చేస్తామనే ధోరణిలో వెళ్తే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి సార్, గతంతో పోల్చుకుంటే బీజేపీ బలం తగ్గింది కదా, లోక్సభలో తగ్గింది ఫస్ట్. ఓకే. సో ముందు గతంలో ఏంటి, లోక్సభలో మెజారిటీ ఉండి రాజ్యసభ దగ్గరే ఇబ్బంది పడేవాళ్ళు వీళ్ళు. అవును. ఈసారి చూసుకుంటే అసలు లోక్సభ దగ్గరే ఆగిపోతుంది వీళ్ళ బిల్లు. ఓకే. సో చాలా ఇక్కడ రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి 2/3 కాబట్టి ఇబ్బందులు ఉండొచ్చేమో. గతంలో 400+ ఉండే కదా సార్ వాళ్ళకి, అప్పుడు చేసుకొని ఉంటే కేవలం రాజ్యసభలో ఆగేదేమో ఆగితే. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అంటే అసలు ముందు లోక్సభలోనే వీళ్ళకి మెజారిటీ లేదు. మెజారిటీ లేనప్పుడు ప్రతిపక్షాలు కూడా ఆమోదించగలిగిన బిల్లులు తీసుకురాగాలి. మామూలు బిల్లులు అయితే వెళ్ళిపోతాయి, అది పెద్ద వాళ్ళకి ఇబ్బంది కాకపోవచ్చేమో. సో ప్రతిపక్షాలు కూడా ఆమోదించగలిగిన బిల్లును రెడీ చేసుకొస్తేనే వాళ్ళు ఓటేస్తారు. ఓకే. సో ఇక్కడ నాకు ఎందుకో ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తుకొస్తున్నారు. ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు కదా, మరి ఆయన ప్రతి సందర్భంలో ఆయన ఎవరికి మద్దతు ఇస్తున్నారో ఆ ప్రభుత్వాలకు ఏమన్నా ఇబ్బందులు వస్తే చక్రం తిప్పుతారు కదా ఢిల్లీకి వెళ్ళి. సరే చక్రం కాదు, కనీసం టైర్ కూడా తిప్పినట్టు కనపడలేదు సార్. ఇదంతా ఊరికే ఏదో ప్రజల్ని మభ్య పెట్టడానికి నేను చక్రం తిప్పుతా అంటే రేపటి నుంచి నిజంగా చక్రం తిప్పుంటే బాగుండేదేమో కాదు, రేపటి నుంచి చూద్దరు ఎలివేషన్స్ మనం మాట్లాడు. ఇప్పుడు కూడా చూడండి ఎలా ఉంటుందంటే, ఈ బిల్లు పాస్ అవుతుందేమో, ఒక పక్కన ఏంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి పదే క్లియర్గా చెప్తున్నారు. ఏంటి ఇప్పుడు వరద కళ్యాణి మేడం గారు చెప్పినట్టు స్థానిక సంస్థల్లో 2021 స్థానిక సంస్థల్లో 33% ఉన్న రిజర్వేషన్ 50% పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు. అవును. సో అదే కాకుండా మీరు కానీ నోటీస్ చేస్తే మహిళలకి అంటే ఓన్లీ పోటీ చేసే వాటిలో కాదు, నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ వర్క్స్ కూడా, గవర్నమెంట్ దగ్గర తీసుకునే నామినేటెడ్ వర్క్స్ లో కూడా 50% మహిళలకు ఇచ్చారు. కార్పొరేషన్స్ లో నెక్స్ట్ బోర్డ్స్ ఫామ్ చేస్తాం కదా, అంటే టెంపుల్ బాడీస్ అవ్వచ్చు, ఎలాంటివైనా లేదు, మార్కెట్ కమిటీలు అవ్వచ్చు, సొసైటీలు అవ్వచ్చు, వీటిలో కూడా 50% మహిళలకు ఇచ్చారు. అంటే యాక్చువల్గా ఏంటి, పోటీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు మహిళా సాధికారత కోసం ఆయన ఏం చేశారు, అలాగే మీరు చెప్పినట్టుగా 50% ఇవ్వాలి నామినేటెడ్ పోస్టులో కానీ వర్క్లు, ఇవన్నీ కూడా ఒకసారి కొన్ని పాయింట్స్ ఉన్నాయి నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది. ఒకసారి ఆ పాయింట్స్ చూపించండి.
రైట్. నామినేటెడ్ పోస్టులు పనుల్లో 50% మహిళలకే దక్కేలా చట్టం చేసి అమలు చేసింది జగన్. జెడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ పదవుల్లో 50%కి పైగా మహిళలకు పెద్దపీట వేశారు. ఏపీ శాసనమండలి చరిత్రలో తొలిసారి ఒక మహిళకు డిప్యూటీ చైర్పర్సన్ పదవి ఇచ్చింది జగన్. డిప్యూటీ సీఎం, హోం, ఆరోగ్య, విద్య, స్త్రీ శిశు సంక్షేమం వంటి కీలక శాఖలు మహిళలకు అప్పగించింది జగన్. వైఎస్ఆర్ ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, 0 వడ్డీ పథకాలతో మహిళలకు అండగా నిలిచింది జగన్. నెక్స్ట్, 33 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతిలో ఇంటి పట్టాలు పెట్టి వారి సొంతింటి కళ నిజం చేసింది జగన్. మహిళా సాధికారత కోసం 2.74 కోట్ల రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లో వేసింది జగన్. 2.65 లక్షల మంది వాలంటీర్లలో 1.33 మంది మహిళలకు అవకాశం కల్పించింది జగన్. తాను అమలు చేసిన సంక్షేమ పథకాల్లో దాదాపుగా 86% మహిళల్నే లబ్ధిదారులుగా చేసింది జగన్. దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది జగన్. ఇన్ని రకాలుగా అంటే వాళ్ళకి నామినేటెడ్ పదవుల్లో కానీ, మున్సిపల్ చైర్పర్సన్లో కానీ, జెడ్పీ చైర్పర్సన్లో కానీ, అన్నింటిలోనూ వాళ్ళకి 50%, మనం 33% గురించి మాట్లాడాలి. ఆయనకు అవకాశం ఉన్న చోట 50% వరకు తీసుకెళ్ళినటువంటి ఘనత. వరద కళ్యాణి గారు, జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో మహిళల కోసం ఏం చేశారని చెప్పడానికి కీలకమైనటువంటి ఒక 10 పాయింట్లు నేను చెప్పడం జరిగింది. సో మీరు కూడా అదే విషయాలు చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు, ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి. పైగా వాళ్ళ ఎంపీలు కూడా పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, మహిళా లోకానికి అది చేశారు, ఇది చేశారు అని. నిజానికి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు మహిళా లోకానికి అంటే ఏం చెప్తారు? అసలు మహిళా ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారండి. అంత మాట అది ఈ రాష్ట్ర ప్రజల్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే నిజమండి, ఎన్నికల టైంలో గతంలో జగనన్న చేసిన మేలు కంటే ఎక్కువ మేలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు 22 నెలలైనా ఏ ఒక్కటి అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మహిళా రక్షణ ఏ విధంగా గాలికి వదిలేశారో మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కూటమి పాలనలో మరీ ఘోరంగా రోజుకి 4 మహిళలు హత్యకు గాని, అత్యాచారానికి గాని గురవుతున్నారంటే వీళ్ళు ఏం రక్షణ ఇస్తున్నారండి? రోజుకి 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇంకా వీళ్ళు రక్షణ గాలికి వదిలేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ తిరిగి వీళ్ళ ఎంపీలు చెప్తారు ఏదో గతంలో జగన్మోహన్ రెడ్డి గారిది చీకటి పాలన అంట. అసలు నిజమైన చీకటి పాలన ఏదైనా ఉందంటే ఇప్పుడు కూటమి పాలనలో ఈ 22 నెలల పాలన మహిళల పాలిట చీకటి పాలన. గతంలో 5 ఏళ్ళు 2014 నుంచి 19 మధ్య పరిపాలించిన పాలన చీకటి పాలన. నెట్ట నిలువుగా ప్రతి సందర్భంలో కూడా మహిళల్ని మోసం చేశారు. 2014లో ఏం చెప్పారండి? డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారు, చేశారా? చేయలేదు. మళ్ళీ జగన్ 2019లో ముఖ్యమంత్రి అయ్యాక 2019 ఏప్రిల్ వరకు ఉన్న డ్వాక్రా రుణాల్ని ఆసరా ద్వారా రుణమాఫీ చేసి వాళ్ళ అకౌంట్స్లో వేయడం జరిగింది. అలాగే 0 వడ్డీని ఎంత దారుణంగా 2016 అక్టోబర్ నుంచి ఎగ్గొట్టేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 0 వడ్డీ టంచన్గా మహిళల అకౌంట్లో వేసిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో ఏం చెప్పారండి? 3 లక్షలు కాదు 10 లక్షల వరకు కూడా 0 వడ్డీ ఇస్తానన్నారు. ఇచ్చారా? 22 నెలలు అయింది. ఇది కొండనాలకు మందేస్తే ఉన్న 4 ఊడిపోయినట్టు పరిస్థితి అయిపోయింది మహిళలకి. అలాగే జగనన్న ఆ రోజు తీసుకుంటే ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాల్లో సగము మహిళలకే ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. 1,34,000 శాశ్వత ఉద్యోగాలు ఇస్తే గ్రామ వార్డు సచివాలయాల్లో వాటిలో సగం మహిళలకే ఇచ్చారు. ఈ రోజేమో కనీసం జాబ్ క్యాలెండర్ అని చెప్పి వీళ్ళు మహిళలకి జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేశారో మనం చూస్తూ ఉన్నాము. అలాగే వాలంటీర్ ఉద్యోగాల్లో కూడా 53% మహిళలకే జగన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. మొదటి సంతకం అది. దానికే ఈరోజు దిక్కులేని పరిస్థితి అయిపోయింది. అలాగే జగనన్న ఇచ్చిన పథకాలన్నీ ఈ రోజు తొంగలో తొక్కారు. అలాగే ఆ రోజు జగనన్న తీసుకుంటే ఎంత అంటే మహిళల్ని మహారాణుల్లాగా 4 మంత్రులుగా అవకాశం ఇచ్చారు, డిప్యూటీ సీఎం లాంటి పదవి ఇచ్చారు, అలాగే శాసన మండలి వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎంతో చక్కగా మహిళలకి ఆ రోజు గౌరవం ఇచ్చారు. ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎందుకు ఈ మాట్లాడిన ఎంపీకి మనం చూస్తే సీఎంఓలో అధికారి కార్తికేయ మిశ్రా అనే వ్యక్తి ఆమెకి అవమానం చేస్తే కనీసం ఆవిడికి సపోర్ట్ చేయలేదు సరికదా, ఆ అధికారికే సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇంకా ఎంపీకే అక్కడ గౌరవం లేకపోతే సామాన్య మహిళలకి ఈ కూటమి పాలనలో ఏం గౌరవం ఉంటుంది?
ఉంటుందండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ముందు నుంచి కూడా అతనికి మహిళలంటే గౌరవం లేదు. మహిళల పుట్టుకునే అతను అవమానించిన వ్యక్తి. ఎందుకంటే కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ అతను చెప్పిన సందర్భాలను మనం విన్నాము. అలాగే మోడీ గారి తల్లిని అతను అవమానించారు. అలాగే మోడీ గారి భార్య గురించి తప్పుగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాము. అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి మాట్లాడిన పరిస్థితి చూసాము. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని గురించి కూడా వాళ్ళ ఎమ్మెల్యే దారుణంగా మాట్లాడితే కనీసం ఖండించకుండా అతను ఎటువంటి పనిష్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసాము. వాళ్ళ కూటమి ఎమ్మెల్యేల వలన ఈ రోజు మహిళలకి రక్షణ లేక మోసానికి గురవుతూ ఉండే పరిస్థితి. కాబట్టి మహిళల పాలిట స్వర్ణయుగం ఏదనంటే అది జగనన్న పాలన అండి. మహిళల పాలిట చీకటి యుగం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి పాలనని తెలియజేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు వరద కళ్యాణ్ గారు చెప్పారు డిలే చేస్తూ ఉంటే పార్లమెంటరీ వ్యవస్థ అంటేనా రైట్. ఇంతకుముందు వరద కళ్యాణ్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మహిళలకు ఏం చేశారని నేను కూడా కొన్ని పాయింట్స్ చూపించాను. 5 ఏళ్ల కాలంలో ఏం చేశారు మహిళా లోకం గురించి అన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అన్నప్పుడు ప్రధానంగా వాళ్ళు ఏందో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, డ్వాక్రా మహిళలకు మేలు చేసింది మేమే అని చెప్పుకుంటున్నారు. నిజానికి ఎప్పుడు వచ్చాయి డ్వాక్రా సంఘాలు? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఎప్పుడు మొదలైంది ఇది? ఇంకొక క్రెడిట్ చోరీ ఇది. ఏంటో చెప్తా చూడండి. చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టలేదా? 1982లోనే ఇందిరాగాంధీ గారి హయాంలో ఇప్పటికీ కేంద్రంలో పిలువబడుతున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపు, అప్పటి రోజున డ్వాక్రా ఇవన్నీ సేమే సార్, తేడా ఏం లేదు. కాకపోతే అప్పట్లో డ్వాక్రా అని పదం కానివ్వండి, పథకం కానివ్వండి, అది కూడా ఏంటి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 50 జిల్లాలలో పైలట్ ప్రాజెక్టు 1982 అంటే టీడీపీ పార్టీ స్థాపన కంటే ముందే డ్వాక్రా గ్రూప్స్ అనేవి ప్రారంభించబడ్డాయి. ఫస్ట్ థింగ్. ఓకే. తరువాత ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా దాని ప్రచారం జరిగింది 1990 మర్రి చెన్నారెడ్డి గారి హయాంలో. సూపర్. ఆ తర్వాత చంద్రబాబు గారి హయాంలో జరిగినాయి. కాకపోతే ఎంటైర్ క్రెడిట్ ఇది నేనే ప్రారంభించా, ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేక, మహిళలకి నేను ఇది చేశానని చెప్పుకోవడానికి లేక డ్వాక్రా గ్రూపులు నేనే తెచ్చా అంటున్నారు. ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. అసలు డ్వాక్రా గ్రూప్ యొక్క ఫంక్షనాలిటీ అంటే వాళ్ళకి లోన్ ఇచ్చేది ఎవరు? బ్యాంకులు. అవును, బ్యాంకులు, నాబార్డ్ లాంటివి అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ విత్ బ్యాంక్స్. బ్యాంకులు లోన్ ఇస్తున్నవి బ్యాంకు మళ్ళీ తీసుకుంటాయి, తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తాయి. ఇది నేషనల్ గవర్నమెంట్ స్కీమ్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఎవరు ఏ పదం కావాలంటే పథకం పేరు మార్చుకోవచ్చు. అయితే బ్యాంకులలో ప్రైవేట్ బ్యాంక్స్ ఇవి కూడా గుర్తుపెట్టండి, గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, బ్యాంక్స్ ఇస్తున్నాయి మీకు. అవును. బ్యాంక్స్ లోన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఎక్కడ ఉంది? ఏదైనా కొంత వడ్డీలో, అంటే ఇప్పుడు బ్యాంకులు ఇచ్చిన వాటిలో బ్యాంకుకి వడ్డీ సబ్సిడీ కింద ఇవ్వమని ప్రజలకి ప్రభుత్వం కొంత వడ్డీని భరిస్తుంది. అవును. ఆ భరించే పోషణలో కేంద్రం కొంత, రాష్ట్రం కొంత భరించాలి. కానీ వైఎస్ఆర్ ఆసరా ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో నుంచి ఇవ్వాలి. గతంలో ఉండిపోయిన మహిళలకి డ్వాక్రా రుణాలతో తీసుకున్న అప్పు దానిని 4-5 విడతలుగా క్లియర్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేంటి పూర్తిగా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చారు. అవును. అలాగే 0 వడ్డీ అంటారు చూసారా? ఇందాక నేను ఎందుకు చెప్పానంటే మొత్తం వడ్డీ కాదు, వడ్డీలో కొంత పోర్షన్ను కేంద్రం కానివ్వండి, రాష్ట్రం కానీ బ్యాంకులకు పే చేసి దాన్ని సబ్సిడీ కింద డ్వాక్రా మహిళలకు ఇవ్వమని చెబుతారు. సో 0 వడ్డీ అంటే ఆ మిగిలిన భారాన్ని కూడా భరించినది రాష్ట్ర ప్రభుత్వము. అది 0 వడ్డీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఒకటి. రెండోది, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని 2014లో అధికారంలోకి వచ్చి దాదాపు 12,000 కోట్లు ఎగ్గొట్టారు. అవును, వాళ్ళకి ఇవ్వకుండా. ఇవి కాకుండా వడ్డీలు ఇవన్నీ మిగిలిపోతే ఎన్పిఏలుగా డ్వాక్రా సంఘాలు మారిపోయాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశారు. సో చూడండి, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు తీరని ద్రోహం చేశారు. చూడండి, డ్వాక్రా గ్రూపులు ప్రారంభించబడింది 1982లో, విస్తృతంగా ప్రచారం జరిగింది 1990లో. డ్వాక్రా గ్రూపుల్లో మహిళలకు ఏదన్నా కష్టాలు వస్తే తీర్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీంట్లో కూడా నేనున్నా అని చెప్పుకోవడం ఇంకెంతవరకు న్యాయం సార్? థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు ఇంద్రనీల్ గారు. అలాగే వరద కళ్యాణి గారు మన చర్చలో జాయిన్ అయ్యారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.